పాపం మమతా బెనర్జీ రాక్షసి, దుర్మార్గురాలు, ఎలక్షన్లు జరిపించలేదు, ఈడీ వాళ్ళ మీద ఎదురు తిరిగింది, ఆవిడ కోసం ఎంక్వైరీకి వస్తే జడ్జులను కూడాను ఆవిడ జైల్లో పెట్టింది. ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ పాపం మమతా బెనర్జీ పరిస్థితి ఏమిటి అనేది నాకు ఇన్ని రోజులు స్టడీ చేసిన తర్వాత ఎన్నెన్నో సమాచారాలు తెలిసాయి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అసలు మమతా బెనర్జీ అంటే ఏమిటి అని. మమతా బెనర్జీ పరిస్థితి ఏమైపోయింది అంటే, ఆవిడ గెలిచిన మొదటి 2-3 సంవత్సరాల్లోనే కావలసినంత అవినీతి చేసేసింది, కావలసినంత అరాచకాలు చేసేసింది. వాళ్ళ అనుచరులు కూడా అంతే. ఈవిడ గెలిచిన వెంటనే బీభత్సమైన అరాచకాలు చేసేశారు. ఇవన్నీ ఎక్కడి బయటకు వస్తాయో అని భయం పుట్టుకుంది ఆవిడకి. మొదటి 3 సంవత్సరాల్లోనే ఈ మమతా బెనర్జీ నా అంచనా ప్రకారం ఒక 20-30 లక్షల మంది వరకు బంగ్లాదేశ్ వాళ్లకు ఓటు హక్కు కల్పించింది. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చింది, 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చింది, నివాస స్థలాలు కూడా ఇచ్చింది. వాళ్ళకి ఏదైనా ఒక అద్దె ఇల్లు కానీ ఏదైనా చూపించాలి కదా, ఇవన్నీ ఇచ్చింది. ఎలా ఇచ్చింది అంటే దొంగగా ఇచ్చింది. నిజంగా వాళ్ళు నివాస స్థలంలో లేరు, ఏ బాడిగింట్లోనూ లేరు, వాళ్ళకు సొంత ఇల్లు లేదు. వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల ఇంకా మన భారతదేశంలో కూడా లేరు. అయినా సృష్టించింది ఈవిడ. ఈవిడ ఎప్పుడైతే ఈ విధంగా సృష్టించి ఇచ్చిందో 3 సంవత్సరాల తర్వాత ఈవిడకి భయం పుట్టుకుంది. అరే ఇవన్నీ బయటకు వస్తాయి కదా నేను ఓడిపోతే అని. అప్పుడు చూపించింది ఈవిడలో ఉన్నటువంటి రాక్షసత్వం అని నాకు అర్థమవుతోంది. ఆ తర్వాత ఏం చేసింది, ఇంకా ఎక్కువ ముస్లింలను బుజ్జగిద్దామని ఇంకా ఎక్కువ బుజ్జగించింది. హిందువులని కాస్త తిట్టడం మొదలుపెట్టింది. ఆవిడ ఉద్దేశం ఏమిటి అంటే, ముస్లింలు సాలిడ్గా నాకు ఓటు వేస్తారు, హిందువులు సాలిడ్గా వెయ్యరు అని. అయినా హిందువులు పనికిమాలిన వాళ్ళు, చెత్త, వీళ్ళు మనం ఎంత కిరాతకంగా హింసించినా, వీళ్ళ దేవుల్ని ఎంత హింసించినా, దుర్గామాతని మనం హింసించినా, హిందువులలో ఒక 50% అన్న వెధవులు ఉంటారు, ఈ 50% మంది నాకు ఓటు వేస్తారు అని ధైర్యంగా నమ్మింది ఈ మమతా బెనర్జీ. ఇంకేముంది ఆవిడకి ప్రాబ్లం, ముస్లింలు వాళ్ళు ఎంత ఉంటే అంత సాలిడ్గా వేసేస్తారు, హిందువులు కూడా ఒక 50% వేస్తారు, నేను గెలుస్తానులే అనుకుంది. కానీ ఆ తర్వాత ఇంకొక భయం పట్టుకుంది ఆవిడకి, ఒకవేళ నాకు వేయకపోతే అని. అప్పుడు ఏం చేసింది ఈవిడ అంటే, ఖచ్చితంగా బీజేపీకి ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళందరినీ ఎలక్షన్ రోజు ఇళ్లలోనే బంధించండి, లేదా మీరు ఇంటి దగ్గరికి పోయి వార్నింగ్ ఇచ్చిరండి. నువ్వు గనక ఈరోజు బయటకు వచ్చావు అనుకో, బయటకు వచ్చి ఓటు వేసావు అనుకో, నీ ఆస్తులు మిగలవు, ఇంకా నీ లైఫ్ ఖతం చేస్తాం. నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా అంతే, తల్లి, చెల్లి, కూతురు, వదిన, ఇటువంటి సెంటిమెంట్లు కూడా మాకు లేవు, అందరినీ తీసుకెళ్తాం. ఈ విధంగా బెదిరించారు. కొంతమంది మార్వాడీలని, ఇంకా ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తారు అన్న వాళ్ళందరినీ. ఇక్కడితో కూడాను ఆవిడకి ఇంకా భయం పోలేదు. ఇంకా నేనేమైనా ఓడిపోయే అవకాశం ఉందా అని చెప్పేసి ఎలక్షన్ రోజు ఈవీఎంల దగ్గరికి వెళ్ళి అక్కడ బూత్లోకి వచ్చినటువంటి ఉద్యోగస్తులని బెదిరించి, బీజేపీ కార్యకర్తలను బెదిరించి ఈవీఎంల్లో కూడాను ఓట్లు గుద్దుకోండి ధనాధన. ఇన్ని చేసినా కూడాను ఆవిడకి ఇంకా ధైర్యం చాలలేదు. ఇంకా ఒక 20 తప్పులు చేసింది అంటున్నారు నాకు అందిన సమాచారం ప్రకారం. ఇలా ఈవిడ మొదటి 5 సంవత్సరాల్లోనే అరాచకాలు మొదలు పెట్టేసింది. నెక్స్ట్ గెలిచింది అంటే 6వ సంవత్సరం లేకబడింది. అప్పుడు ఆవిడకి ఇంకొక ధైర్యం వచ్చింది, ఎలాగో ఇంక 5 సంవత్సరాలు నేనే ఉంటాను కదా అని. అప్పుడు శాండ్ మాఫియాకి తెరదీసింది, ల్యాండ్ మాఫియాకి కూడా తెరదీసింది, ఇంకా మట్టి మాఫియాకి కూడా తెరదీసింది. అంతటితో ఆపకుండా ఆవిడ ఈ అనుచరులతో సిమెంట్ దందాలు కూడా చేయించింది. అది ఎలా చేయించింది అంటే, సిమెంట్ దందాలు, ఎవడైనా ఇల్లు కట్టాలి అంటే ఈ మమతా బెనర్జీ అనుచరుల దగ్గరే కొనాలి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరే కొనాలి. ఈ విధంగా ఇంకా మొదలుపెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఆవిడ చరిత్ర.
ఈ టైంలో ఆవిడకి ఇంకొక సమస్య వచ్చి పడింది. బీజేపీ వాళ్ళు పట్టుబడుతూ వచ్చారు. మనం బార్డర్లో, బంగ్లాదేశ్ బార్డర్లో ఫెన్సింగ్ వేద్దాము, ల్యాండ్ అలాట్ చేయండి, మీకు నష్టపరిహారం కూడా మేము ఇస్తాం. ఆఖరికి కొంతమందికి నష్టపరిహారం కూడా ఇష్యూ కూడా చేశారు. అయినా ఈవిడ ల్యాండ్ ఇవ్వలేదు. ఈవిడకి ఆ సందర్భంలో ఏమి భయం పుట్టుకోంది అంటే, ముస్లింలని బుజ్జగించడం కోసం దుర్గామాత టెంపుల్ను కూడా మేము బీగాలేసాము, హిందూ దేవుళ్ళని తిడుతున్నాము, కాబట్టి హిందువులు సాలిడ్గా ఏమైనా ఓటు వేస్తారేమో అని కొత్తగా భయం పుట్టుకుంది ఆవిడకి. అందుకని ఫెన్సింగ్ వేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇంకా ఎంతమంది వస్తారో, రాండి 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 పశ్చిమ బెంగాల్కి అని ఆవిడ ఆహ్వానిస్తూనే ఉంది. మళ్ళీ ఒక 30-40 లక్షల మంది అయ్యారు. ఓవరాల్గా తీసుకుంటే ఈవిడ 10 సంవత్సరాల పాలనలోనే 1 కోటి మంది దాకా దిగి ఉంటారు అన్నది నా అంచనా. ఆ తర్వాత ఇంకా 3వ టర్మ్ గెలిచిన తర్వాత, నేను దేవతని, నేను మహారాణిని, నేను ఎన్ని తప్పులు చేసినా నేను గెలుస్తున్నాను అంటే నాకు అదృష్టం ఉంది, ఆ అల్లా తరఫునో లేకుంటే ఆవిడ ముస్లింలనే ఎక్కువ ప్రేమిస్తుంది, ఆ అల్లా ఆశీస్సులు నా మీద ఉన్నాయి, కాబట్టి నేను ఇంకా మహారాణిని అని అప్పుడు చూపించారు. వీళ్ళ అనుచరులు కొన్ని అరాచకాలు. అబ్బా దాన్ని అరాచకమనాలో ఏమనాలో కూడా తెలియదు. ఇంకా శాశ్వత ముఖ్యమంత్రి అని ఫీల్ అయిపోయింది ఆవిడ అనుచరులు కూడా అలాగే ఫీల్ అయిపోయారు. నోటితో బయటికి చెప్పలేనన్ని దుర్మార్గాలు చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళని దూరి మానభంగం చేసి వెళ్ళిపోవడం కూడా కాదు, ఇళ్లలోని ఆడవాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోవడం, 10 రోజులు 15 రోజులు వాడి ముచ్చట తీరే వరకు, ఆ తర్వాత పంపించడం. ఇలా మమతా బెనర్జీ అనుచరులు నీత్యానికి తెగదించారు. అయినా మమతా బెనర్జీ ఖండించలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన వార్త, దమయంతి సేన్, ఈవిడ 2012 డేట్ సరిగ్గా గుర్తులేదు, ఆ టైంలో ఈవిడ ఒక మానభంగం కేసు గురించి సీరియస్గా దర్యాప్తు చేస్తుంటే ఆవిడకి వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా ఎంతోమందిని ట్రాన్స్ఫర్ చేసింది. సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరిని క్రిమినల్ కేసుల మీద ప్రొసీజర్కి పెట్టలేదు, వేరే డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా ఆవిడ నేను దేవత ఇంకా నాకు తిరుగులేదు, నేను లండన్ మహారాణి అని ఫీల్ అయ్యే టైంలో సువేందు అధికారి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ఇంకా చూడాలి ఈవిడ పరిస్థితి ఏమిటి అని. మిత్రులారా, మీ అంచనా ఏమిటి అన్నది కూడా కామెంట్ చేయండి.